తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలు దేశ విదేశాలకి ఆదర్శనీయంగా చేశారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కుకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్లో ఫ్రీడమ్ ఆయిల్ వారు సొంత నిధులతో ఏర్పాటు చేసిన పార్కును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ శిరీష బాబురావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం సద్దల బతుకమ్మ ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చిన బతుకమ్మ తెలంగాణ ఆడపడుచులకు గొప్ప పండగని, ప్రతి ఆడపడుచు తన తల్లిగారి కుటుంబం అన్నా చెల్లెలతో కలిసి జరుపుకుంటారని తెలిపారు. అయితే బాలాజీ నగర్లో ఒక బ్రహ్మాండమైనటువంటి పార్కు ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు వాళ్ళ సొంత నిధులతో 2.5 కోట్ల రూపాయలు పెట్టి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాలాజీ నగర్లో ఒక 2 ఏళ్ల కింద వాళ్ళు టేకప్ చేసి కంప్లీట్ చేశారు. నిజంగా ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి పార్క్ మీరు చూశారు, ఎంత బ్రహ్మాండంగా ఉందో. అటువంటి వాళ్ళు ముందుకు వచ్చి నిజంగా పార్క్లను డెవలప్ చేయడం అన్నది వాళ్ళ మేనేజ్మెంట్కు, ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున నేను గెలిచిన తర్వాత 14 గెలిచిన నుంచి ఇక్కడ రంగనాయచేరి ఐడియల్లో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 10 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి గతంలో ఇక్కడనే వేసేవాళ్ళు, కానీ ఆటలు పాటలు పెట్టి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ శిరీష బాబురావు గారి ఆధ్వర్యంలో, రామాలయ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. సుమారుగా 50 నుంచి 70-75 వేల మంది మహిళలు వచ్చి ఇక్కడ నిమజ్జనం చేసి మంచి ఆట పాటతో ఆడుకొని బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ రకైతే బతుకమ్మలు వేసుకొని 9 రోజులు నవరాత్రులాగా చేసుకొని నిమజ్జనం చేస్తారో ఇక్కడ లాస్ట్ డే ఇయ్యాలి. కాబట్టి పెద్ద ఎత్తుగా ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ జరిగినటువంటి విధంగా ఒక ఈ ఐడియల్ లేక్ మీద, రంగనాయక లేక్ మీద జరుగుతూ ఉన్నాయి. కుకట్పల్లి గ్రామం నుంచే కాదు, ఇతర కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా పెద్ద ఎత్తుగా మహిళలు వచ్చి మంచిగా బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో సంప్రదాయ ప్రకారము పూజలు చేసి ఇక్కడ ఉన్నటువంటి కోనేరులో, ఇంతకుముందు కోనేరులు లేకుండే కేటీ రామారావు గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెర్లన్నిటి కూడా కొన్ని కోనేరులు కట్టి అన్న వాటర్ వేసి, వైట్ వాటర్ పోసి బతుకమ్మలు, అదేవిధంగా వినాయకులను నిమజ్జనం చేసే విధంగా మొట్టమొదటి కోనేరు ఉన్నటువంటి ఐడియల్లో కట్టాము. ఆ రోజున 3 కోట్లు పెట్టి ఆ రకంగా డెవలప్ చేస్తూ ఉన్నాం బ్రహ్మాండంగా. ఆడపడుచులు అందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ రోజుకు లాస్ట్ కాబట్టి వాళ్ళందరికీ ఆడపడుచులకు, అక్క చెల్లెలందరూ కూడా కుకట్పల్లి శాసనసభ్యునిగా, ఎమ్మెల్యేగా